వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఏపీలో గల్లీ గల్లీ తిరిగారు. ఎన్నో మాయమాటలు చెప్పారు. ప్రజలు నమ్మారు. రాజకీయ పండితుడు చంద్రబాబును ఓడించాడు. ఏ ప్రజలైతే నమ్మారో వాళ్లే జగన్ను ఓడించారు. ఇలా జగన్ రాజకీయానికి ఒక చరిత్ర ఉంది. కానీ తెలంగాణలో మాత్రం మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ జగన్ను అనుసరిస్తున్నట్టు కనబడుతుంది. కేటీఆర్ చెమట చుక్క రాల్చకుండా నేరుగా మేనేజ్మెంట్ కోటాలో రాజకీయ బెర్త్ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఓటమి చెందే వరకు కూడా కేటీఆర్ రాజభోగం అనుభవించారు. ప్రతిపక్షం పదం గులాబీ డిక్షనరీలో లేదు. ఆ పదం డిక్షనరీలో లేదు కాబట్టే ప్రభుత్వంలో ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే అనుకుంటున్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఏ పని చేసినా తప్పే అంటున్నారు. తప్పును తప్పు అనడం బాగానే ఉంది, కానీ తెలంగాణలో ఏమి జరిగినా అందుకు రేవంత్ రెడ్డి బాధ్యుడు అనడం, లేదంటే చేతగాని సీఎం అంటూ విమర్శలు చేయడంలో కూడా వెనకాడడం లేదు కేటీఆర్. ప్రభుత్వం హైడ్రా విషయంలో కఠినంగా ఉంది. ఈ అక్రమ నిర్మాణాల విషయంలో కూల్చివేతలు తప్పు అని ఇప్పటి వరకు ఎవరు కూడా అనడం లేదు. గతంలో కేసీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని గట్టిగానే చెప్పారు. అప్పుడు ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు కేటీఆర్ చెప్పాలి. ఎందుకు ఆపారో చెప్పకుండా ఇప్పుడు అడ్డుకుంటాం అంటూ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరికలు చేస్తున్నారు. తండ్రి కొడుకుల మాటలు వింటుంటే కేటీఆర్ మేనేజ్మెంట్ కోటలోనే నేటికి రాజకీయ ఓనమాలు దిద్దుతున్నట్టుగా కనబడుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ నది ఆక్రమణకు గురి కావడంతో ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఎంత బాధ అనుభవిస్తున్నారో అక్కడ ఉండే వారికి తెలుసు. ఆక్రమణలు తొలగించి నదికి పూర్వస్థితికి తీసుకువచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయంపై కూడా కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మొన్ననే అమృత్ విషయంలో మాట్లాడి బొక్కబొర్ల పడ్డారు కేటీఆర్. ఎవరు ఎవరికి చుట్టమో తెలియదు, వరసలు తెలియకుండానే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వాలను అంటగడుతున్నారు కేటీఆర్. దేవర సినిమాకు సంబంధించి ఒక హోటల్లో సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ విషయానికి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనకు ముడిపెట్టడం జరిగింది. మేనేజ్మెంట్ కోటాలోనే కావడం విశేషం. రేవంత్ రెడ్డి నేరుగా మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఆషామాషి రాజకీయ నాయకుడు అంతకు కాదు. జెడ్పీటీసీ నుంచి వచ్చిన నాయకుడు. జిల్లా పరిషత్లో ఏమి మాట్లాడాలో తెలుసు. ఎమ్మెల్సీగా అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయినప్పుడు ఉమ్మడి తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావా కొనసాగింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండవా కప్పుకోలేదు. సొంతంగా ఎదగాలని ఆశించాడు, ఎదిగాడు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన అనుభవాన్ని కొలిస్తే రేవంత్ రెడ్డి వద్ద టన్నుల కొద్ది రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో కేసీఆర్కు జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుభవాన్ని తక్కువ చేసి కొలిస్తే మాత్రం పాతాళంలోకి తొక్కడం ఖాయమే అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.